హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో మన యూట్యూబ్ శాలరీ వచ్చేసి ఎన్ని గెస్ట్ చేయండి. అండ్ ఈరోజు ఏంటంటే యూట్యూబ్ శాలరీ వచ్చింది కాబట్టి నేను అత్తయ్య తీసుకున్నాను, శేఖర్కి ఒక చీర తీసుకున్నాను, నడిచేసి రావను. మనం రేపటి ఊరికి వెళ్తాం. సో రమ్యకి వాయనం పెడతాను. అంటే నార్మల్గా వరలక్ష్మి చేసినప్పుడు మనం అందరికి వాయనం ఇస్తాం కదా. సో అట్లా నేను రమ్యకి ఇస్తా అంటే పిల్ల రాలేదు, నాకు చేతనైతే వద్దానింది. సో శ్రావణ వాయనం ఆడపడుచుకి ఇద్దాం. అందుకని శాలరీ వచ్చిన వెంటనే ఈసారి మా ఆడబిడ్డకి చీర కొందాం నా డబ్బులతోటి. సో అంతకీ చెప్పడం మర్చిపోయాం. కట్టుకుతున్నా కదా, ఇది మన జీతం, ఇది మన జీతం కాదు. వెనకాల నుంచి కెమెరాగా నవ్వుతుండు, ఏంది ఇది కారు పైసలు శాలరీ చెప్పుకుంటుందని. ఇవి బ్యాంకులో వేయాలి. అప్పుడు కార్ డబ్బులకి డబ్బులు తీసినాం. అటు ఇటు తిరుగుడు అయిపోయింది, బ్యాంక్కి వెళ్ళలేదు. సో వెళ్ళట్లో ఇప్పుడు శేఖర్ బ్యాంకులో వేసారంట. సో ఈ బ్యాంకులో వేసి ఇది నా శారీ మనం ఊళ్ళో అన్న పూజ కట్టించుకుంటాం. సో అన్న పూజ కట్టించుకోవడానికైనా మళ్ళీ సత్యవ్రతం అనుకుంటున్నాం. వినాయక చవితి కూడా ఉంది. సో 2 చీరలు బ్లౌజ్ కుట్టడానికి ఇవ్వాలి. ఈసారి మన టైలర్స్ అటు దగ్గరికి వెళ్ళట్లేదు, షేర్ కదా టైం లేదు. ఇక్కడ లోకల్ ఒక బొటిక్ ఉంది, 1 of our సబ్స్క్రైబరే. సో తన దగ్గర ఇస్తాను, ఎంత ఏంటిదో అడిగి. అండ్ ఇవి మనకి ఆ డబ్బా 40,000. అదేంటోనండి, ఈ డబ్బులు తీసాక ఆ డబ్బాలు వేయడానికి డబ్బులు ఉంటాయో లేవు, అటు ఇటు ఖర్చు అయిపోతూనే ఉన్నాయి. సో ఈ బ్యాంకులు వేసి ఖచ్చితంగా అట్లీస్ట్ నెలకు 2,000 ఆ డబ్బాలు వేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో నా శాలరీ ఎంత వచ్చిందో గెస్ చేయండి. ఇవి 40,000, ఇవి గెస్ చేయకండి. శాలరీ ఈసారి 10 + 4 ఎన్ని వేలు అయితే అన్ని వేలు వచ్చింది. అది మనకి ఇప్పుడు ఆగస్ట్, అది జూలై శాలరీ. ఆగస్ట్లో అసలు ఇంతవరకు $100 కూడా అవ్వలే. వ్యూ వస్తుంది కానీ డాలర్స్ తక్కువ వస్తున్నాయి. సో చలో మన వచ్చిన శాలరీ తోటి 1,000-1,500లో అంటే బడ్జెట్ నాది అంతే ఉంది. సో అందులో మన రమ్యకి మంచి శారీ కొందాం. ఇది 1,200. ఇలాంటి దానిలో మంచి కూడా రమ్యకి ఫొటోస్ పెడితే లేకపోతే సర్ప్రైజ్. సో ఇలాంటి దానిలో తీసుకొని నేను అనుకుంటున్నాను 1,200 పడింది. ఇద్దరికి సేమ్ ఉంటుంది. బట్ రమ్యకి ఇది నచ్చో లేదో సరే పోయినాక చూద్దాం. కిసాన్కి వెళ్దాం, లేకపోతే మాంగళ్యగా ఓపెన్ అయింది, ఎడికి పోదాం. ఫస్ట్ కిసాన్ చూద్దాం. నచ్చకుండా మాంగళ్యగా కొత్త ఓపెన్ అని అడిగిపోదాం. శాలరీ వచ్చే సంతోషం ఒక్క రేంజ్లో ఉంటుంది. 10 నెలల పుస్తకానికి తేజవానికి బాక్స్ ఇచ్చి షాపింగ్కి వెళ్దాము. నేను ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను. శేఖర్ సార్కి ఇంకా ఆఫీస్ కాల్ కూడా ఉంది, తొందర వెళ్ళి తొందర రావాలి అన్నమాట. ఎండలో పెట్టాలట్నాని, అందుకే నిద్రపోతున్నట్టు ఊరికే. ఎండ వస్తే ఇప్పుడు ఇటు మూల పెడదాం కావాలంటే. అదే చేయాలి, అదే చేయాలి. ఈ కాను చెట్టు కొమ్మలు బాగా పెరిగి మొత్తానికి ఎండ వస్తుంది. మన రోడ్లు మా బిహెచ్ఎల్ పెట్టడానికి రోడ్లు ఇవి. మా పిల్లలు ఎప్పుడు అడుగుతారు వర్షం పడ్డప్పుడు అలా ఎప్పుడు రోడ్లు అవుతాయా అని. సో చూడాలి, తొందర రోడ్లు అయితే మస్తు ఉంటుంది, పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు. ఎడబడితే ఆడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మాకు వర్షాకాలం. పనాను నాది అవుట్ఫిట్ చెక్ చేస్తే ఇది వేరే డ్రెస్ మిచ్చింది, ఇది వేరే డ్రెస్సు, ప్యాంటుకి సంబంధం లేదు, అట్లా వేసుకుంటాం మేము. అవి ఈ మధ్య ఈ మల్లెపూలు మస్తు పోతున్నాయి, నాకు ఇష్టం ఇవాగ. పనాను నాకొద్దు. గులాబీ చెట్టు ఆల్మోస్ట్ సగానికి ఇరగొట్టిన, అందరికీ కొమ్మలు ఇచ్చి, కానీ మస్తు వస్తున్నాయి మొగ్గలు. పనాను షాప్ ఇవాళ ఓపెన్ చేసి ఉంది, నిన్న క్లోజ్ ఉండే. వీళ్ళకి ఇవ్వను బ్లౌజ్ అప్పుడేగా చూద్దామా. ఇక్కడ నిన్న ఇది క్లోజ్ ఉందా, నిన్న వచ్చినా నేను మెల్ల ముందు చూసుకుంటాను. అంత బురద పాలు బొటిక్ ఆడికి వెళ్దామా. సరే ఇక్కడ టైలరింగ్ కూడా ఎత్తుర్రు, నేర్చుకుందామంటే మా ఆయన వద్దండి. మునిపైతే రిత్తుకి బాక్స్ నేనే వెళ్తాను కదా. సో ఈ కార్నర్లో చాలామంది వాళ్ళ ఇండోర్ ప్లాంట్స్ కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న సాప్లింగ్స్ అన్నీ పడేసేవాళ్ళు. అప్పుడు నేను తీసుకెళ్ళేదాన్ని. సో మా ఆయన ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల తనే వెళ్ళి ఋతుని తీసుకొస్తుండు. సో నాకు ఇది లాస్ అయిపోయింది. ఎవరు లాభం వాళ్ళు చూసుకోవాలి కదా, మంచిగా మొక్కలు వచ్చేవి కదా. సో తర్వాత నాకు అస్సలు నచ్చని థింగ్ ఒకటే, నన్ను బయట ఆపి పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పోయించు. నేను వెళ్ళినప్పుడేమో బండికి పెట్రోల్ అయిపోతుంది, చెడ్డ చిరాకేస్తుంది. అప్పుడే వర్షం కొడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది. వాతావరణం అంత డిఫరెంట్గా ఉంటుందండి. ఎండ కొట్టినట్టే కొడుతుంది, వర్షం పడ్డట్టే పడుతుంది. సో ఇలా వర్షం పడి ఎండ కొడుతుందా అంటే ఇట్లా చల్లబడి ఎండ కొడుతుంది చూడండి, అది ఒకలాంటి ఎండ అండి. దాంతో కళ్ళు నొస్తాయి, తల్లు వస్తుంది. సో కిసాన్లోకి వచ్చాము. ఈ సారీ బాగా అనిపించింది, ఫస్ట్ చాలా బాగుంది. కానీ రమ్య దగ్గర ఆల్రెడీ ఇలాంటి చీర ఉంది, పెద్ద చెక్స్ ఇవి. నేను
ఇంకా వేరే చూద్దాం చాలా చూసాను. ఫైనల్గా ఒక శారీ నాకు బాగా నచ్చింది. అది లేటెస్ట్ ట్రెండీ కలర్ కూడా, అండ్ ఆ శారీ కూడా ట్రెండీ శారీ బాగా నచ్చి అది తీసుకున్నాను. తర్వాత షాపింగ్ అయిపోయింది, కర్టెన్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. తనకు కాల్ ఉంది 12:30 మనం ఇంట్లో ఉండాలన్నమాట. సో అంత కొడితే పావు గంటలో నా షాపింగ్ అయిపోయింది. బేసికల్లీ షాపింగ్ వచ్చి గంటలు చూడనండి. నాకు చూసిన వెంటనే నాకు నచ్చిందా అదే పట్టుకొచ్చుకుంటా. ఓ 100 చూసి 5 సెలెక్ట్ చేసి ఒకటి కొనే టైప్ నేను కాదు. నాకు క్యాటలాగ్లో అక్కడ బొమ్మలు కట్టింది నచ్చినా పోయి అది తెచ్చుకుంటా అనమాట. సో అలా మొత్తానికైతే మేము తీసుకున్న శారీకి కాంపిటీషన్ బాగా పెరిగింది. కొట్టుకోవడం ఒకటే తక్కువ, అంతమందికి ఆ చీరలు వచ్చినాయి. సో తర్వాత మనం వెళ్తున్నాం ఇంటికి. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈరోజు, ఎందుకంటే సడన్గా కొన్ని ప్లాన్స్ అయితే ఫిక్స్ అయ్యి షాపింగ్కి వెళ్ళి వచ్చినాం అనమాట. కిసాన్ వాళ్ళు తీసుకున్నాం. ఈ కిసాన్ వాళ్ళు మనకు కొలాబరేషన్ ఇస్తే బాగుండు, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కువ కొంటున్నాం కదా. సో మనకి చీరనే ఫ్రీగా వచ్చేది, అవునా కాదా. సో పక్కన పెడితే నేను అనుకోకుండా తీసుకునే ఇవి కర్టెన్స్ తీసుకున్నాను. గాలిపిల్ల మనకి కర్టెన్స్ కావాలి. అడిదిక్కేమో రమ్యోళ్ళు పడుకునే సైడ్ ఏమో సేమ్ ఉన్నాయి, 2 కొన్నాం. 450 అని 350కి ఇచ్చారు. తెలిసిన వాళ్ళం కాబట్టి 350కి ఇచ్చారంట. బేసికల్ 100 రూపాయలకి ఒక కట్టెను, 2 కలిపి మధ్యలో కుట్టు పెట్టారు. సో ఇప్పుడు 300 100 రూపాయలకి ఒక కట్టెను 2 తీసుకున్నాను. ఇవి అంటే వేరే 2 కలిపి ఉన్నాం అంటే ఒకలాంటి 2 ఉంటే ఎస్థెటిక్ లుక్ వస్తుంది కదా ఇది. సో ఇవి నాకు నచ్చాయండి. గ్రే కలర్లో ఉన్న కర్టెన్స్ 100 రూపాయలు కూడా అనేసరికి టెంప్ట్ అయిపోయి తీసుకున్నాను. పరదా బాగుంది. సో ఇవి 2 నాకు నచ్చి ఇప్పుడు లైవ్లో మీకు ఒకటి చెప్తాను. ఇవి 2 నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్ డోర్కు ఇలాంటిది ఇంకోటి తెచ్చాను. మహాశేఖర్ ఏమన్నాడు మెయిన్ డోర్కి అది ఎట్లుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాడు. కానీ ఇది మైండ్లో పెట్టుకోండి, ఊరికి వెళ్ళాక మా అత్తే ఇవే బాగున్నాయి, ఇవే ఎట్లు ఉన్నాయి అంటుంది. రమ్య కూడా ఇవే నచ్చినాయి. సో ఇదేమో మెయిన్ డోర్ కంట ఈ కలర్. ఇప్పుడు నేను ఇవి ఇప్పితే మళ్ళీ మడత పెట్టుకు కలుసుకొని ఇప్పుతలేదు, ఇప్పుదాం. సో ఇవి బాగున్నాయండి, ఊళ్ళో అనుకుంటాం కానీ బాగానే రేట్లు చెప్తాం. ఇగో 2 ఒకలానే ఉన్నాయి. సో బై ద వే మన సబ్స్క్రైబర్ ఆవిడ కూడా ఇవే పట్టుకున్నారు. ఆవిడ ఓపెన్ చేసినాయి శేఖర్ చూపించాను అనమాట. సో మొత్తానికి అయితే ఈ కర్టెన్స్ తీసుకున్నాము. ఇది మనం ఎందుకు మడతలు ఇప్పామంటే తర్వాత మనం మడత పెట్టలేం కాబట్టి. ఓకేనా, ఇట్లనే ఉంటాయి, ఇట్లనే ఉంటాయి. సో బాగుందండి, రీజనబుల్ అనిపించింది. మేబీ తక్కువ రేటుగా రావచ్చు కానీ మాకు అక్కడ దొరికినాయి, తీసుకోవాలనిపించింది, తీసేసుకున్నాను అనమాట. పింక్ అయ్యగారి సెలెక్షను, ఈ 2 మనవి, ఇవి 2 ఏమో నా సెలెక్షన్. ఇందులో అండ్ రమ్య శారీ ఉంది, చాలా బాగుంది. రమ్యకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, అంటే చెప్పకుండా నాకు నచ్చే కలర్ తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఎట్ మనం అందరం ఆడోళ్ళమే, నాకు నచ్చని ఏమైనా కలర్ నాకు వస్తే సాటిస్ఫై అవ్వను. సో ఎందుకని మంచిది మనల్ని రమ్యకి ఫోటో పెట్టాను అనమాట. యాక్చువల్ బెడ్ మీద కూర్చొని వీడియో తీస్తాను అనుకున్నా, బట్ కొత్త చీర కదా మళ్ళీ పూజలు అప్పుడు వేసుకుంటే బెడ్ మీద కూర్చోద్దు అంటారు కదా. సో ఇది 1 ఆఫ్ ది ట్రెండింగ్ శారీ రమ్యకి తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ కలర్ నాకు బాగా నచ్చింది, ఇదే తీసుకుంటాను అనుకున్నా. కానీ ఏమైంది, అందులో చాలా కలర్స్ ఉన్నాయి. బోల్డ్ అని శారీస్లో ఈ శారీస్ కింద ఉన్నాయి. నేను కింద నుంచి చూసాను, అట్లీస్ట్ ఒక 15 చీరలు ఉంటాయండి. నేను చీర తీయంగా నేను పట్టిన చీరని అందరు పట్టిరు, ఆ 15 చీరలు మొత్తం అయిపోయినాయి. ఇది ఒక చీర మిగిలింది. అంత క్రేజ్ ఉంది ఈ శారీస్కి. బాసింగా పడాలి, ఎక్కువసేపు వాయిస్ ఓవర్ ఇమ్మంటారు, ఇట్లా గొంతు మధ్యలో పదనిసా అంటుంది. సో బాసింగా బలాలే సాంగ్ ఉంటుంది కదా, సో అందులో హీరో ఇట్లా ఉంటుంది, కడుతుంది చీర, గుర్తా నీకు, కాఫీ కలర్, ఈ కలర్లో. సో ఇది రమ్యకి గ్రీను, బ్లూ, మెరూన్ అండ్ ఈ కలర్ 4 ఫోటో పెట్టాను. ఫోటో పెట్టి నేను గ్రీన్ అనేది చేతిలో పట్టుకున్నాను. సో రమ్యకి కూడా ఇది నచ్చింది, నాకు కూడా ఇది నచ్చింది. రమ్యకి ఈ కలర్ లేదన్నమాట, సో అందుకు తీసుకున్నాను. ఓపెన్ ఏం చేయట్లేదు నేను. బాగుంది శారీ. ప్రైస్ ఎంత వాడు ఉంటుందో కమెంట్లో షేర్ చేయండి. ఇందులో ట్యాగ్ ఉంటుంది, ట్యాగ్ తీసేసిన. ఇంకో సర్ప్రైజ్ ఉంది, అదేంటో చూపిస్తాను. క్లోజ్ యువర్ ఐస్. సో ఇది నాకు శారీ, ఈ కలర్లో శారీ కావాలని
ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఇది. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలండి ఈ కలర్లోనే శారీస్. బబ్లీ పెళ్ళికి ఇలాంటి పట్టు శారీ కొంటాను, బబ్లీ పెళ్ళికి ఇలాంటి శారీ కట్టుకోవాలని బాగుండే అనమాట. సో వెళ్ళగానే రమ్య శారీ చూడగానే ఈ శారీ చూసిన, ఇది నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో నేను ఈ శారీ తీసుకున్నాను. రమ్యకి అడిగాను, తనకి ఈ కలరే బాగా నచ్చిందని. ఇది సో నాకు ఈ కలరు ఇన్స్టాలో ఎక్కడ స్క్రోల్ చేసినా ఇదే కలర్ నడుస్తుంది. సో ఇద్దరికి సేమేనండి, ఇద్దరికి సేమే, ఇంచుమించు దగ్గర కలర్. బట్ ఇది వైన్ కలర్, ఇది కాఫీ కలర్ అనేది ఈ డోర్ కలర్, చాక్లెట్ కలర్, ఏదో కలర్. కానీ ఈ కలర్ ప్రజెంట్ ట్రెండ్లో ఉంది. మనకి ఇన్స్టాలో చూస్తే అందరు ఇదే కలర్ హాఫ్ శారీస్, అందరు ఇదే కలర్ చీరలు కడుతురు. నాకు పిచ్చిగా నచ్చింది. నేను కొందామని అనుకోలేదు కానీ నచ్చింది. శేఖర్ రెండు బాగున్నాయి, నీకు కూడా తీసుకో, రమ్య కూడా తీసుకోరాడు. సో ఆయన ఆఫర్ ఇచ్చారని చెప్పి నేను కొన్నానే కానీ ఫస్ట్ టైం నేను కూడా నా డబ్బులతో చీర కొట్టుకున్నాను. సో ఈ రెండు చీరలు తీసుకున్నాను. బాగున్నాయా నాకు కామెంట్లో చెప్పండి. సో నాకు ఇది నచ్చింది, రమ్య కోసం తీసుకున్నాను. సో రెండు చూసి రమ్యకి ఇది నచ్చుతాను, రమ్యకి ఇది ఇచ్చేస్తా, ఏదైనా పర్లేదు. బట్ ఈ కలర్ మా రమ్యకి లేదంటే సో దాన్ని సెలెక్ట్ చేసుకుంది. సో మొత్తానికి అయితే ఈ రెండు చీరలు, రెండు కలర్లుగా సూపర్ ఉన్నాయి కదా. సో ఇది మనం రమ్యకి శ్రావణం ఆడపడిచి వాయనంలోకి పెడతాం అనమాట. ఇంకా వాయనంలోకి ఏమేమి పెడతాననేది ఆ రోజు వాయనం ఇచ్చేటప్పుడే చూద్దరు. నాకైతే రెండు చీరలు బాగా అనిపించినాయి. అండ్ అక్కడ ఇలాంటి మెల్ల 15 చీరలు ఉండుంటాయి. మేము ఉన్నాడు ఫటాఫట్ గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ కలర్ ఉండే, అది కూడా బాగుండే. బట్ నాకు బాటిల్ గ్రీన్లో పట్టు చీర ఉంది, రమ్యకి శారీస్ ఉన్నాయి. సో తను వద్దనిది అనమాట. రమ్యకి 4 చీరలు ఫోటో పెడితే తది సెలెక్ట్ చేసుకుంది, నేను పోగానే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏ శారీ బాగుంది అనేది అంటే రెండు బాగానే ఉన్నాయి, ఏ శారీ బాగుంది ఎందుకు కొడుతుందా. సో మీకు శారీస్ నచ్చే కమెంట్లు చెప్పండి. ఇప్పుడు దీని ప్రైస్ చెప్పండి, గెస్ చేయండి మీరు ఎంత ఉంటుంది. సో మీరే గెస్ చేసేయండి. అండ్ వదిన మరదలకి సేమ్ చీరలు వచ్చేసినాయి. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే శాలరీ తక్కువనే వస్తుంది మనకి. ఈసారి వచ్చింది కాబట్టి ఏం చెక్క ఈ శారీస్ నాకు నేను చెప్తానండి. 2500కి 2 వచ్చాయండి, బై 1 get 1 అని చెప్పి. ఇది చూడండి 1250కి ఒకటి, 2500కి 2. మన రేట్ ఏం దాచిపెట్టి రమ్య గో రేట్ ఆల్రెడీ చెప్పిన, కానీ చాలా బాగున్నాయి. సో 100 మరదలకి సేమ్ శారీస్ అయినాయి. సో ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్లు చెప్పండి. తర్వాత ఏంటంటే అదేంటో ఈ మధ్య చీరల మీద మోజు పెరిగిపోతుంది, కట్టుకోవడానికి ఏం వస్తలేదు కానీ మోజు అయితే బాగా పెరిగిపోతుంది. అండ్ ఇవి లైట్ వెయిట్, హెవీ వెయిట్ లేవన్నమాట. ఓపెన్ చేసేది నేను చూడలేదు కానీ భలే అనిపించిందండి. నేను ఎప్పటి నుంచో బాసింగ సాంగ్ చూసినప్పుడు మారుతుంటాను, నాకు ఇట్లాంటి చీర కావాలని చెప్పేసి. సో అలాంటిది మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపించలేదు, వింటేజ్ లుక్ అంటారు. సో నాకు ఇది కనిపించలేదు. ఈరోజు రమ్య కొందామని పోతే అట్లా పైన కనిపించింది, వెంటనే తీసుకున్నాను. కథ ఆడిట్లో ఉన్న చీరలో ఒక్క షేడ్గా మిగిలేదు, చీరలు అన్నీ అయిపోయాయి అనమాట. సో నా శారీ ఎలా అనిపించిందో నాకు కమెంట్లు చెప్పండి. ఇంకా దీని మీదకి వెళ్ళి రమ్యకి గాజులు తేవాలి. సో గాజులు కూడా నాకు నచ్చినాయి, ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టిన. సో ఆ గాజులు తేవాలి. మా శ్రీవారి పని అయిపోయింది, వెళ్ళి అన్నం తినేస్తాను. సో ఈరోజు నేను ఏం చేస్తాను తెలుసా, మీల్ మేకర్ ఎగ్ బిర్యానీ చేస్తాను, చూపిస్తాను పదండి. సో ఇవి ఎలా అనిపించినాయి కమెంట్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు లంచ్లోకి ఆలు ఎగ్ బిర్యానీ చేస్తాను అనుకున్నాను, కానీ తర్వాత ఏమైనా చికెన్ యాడ్ చేద్దాం అన్నాడు. సో చికెన్ చేస్తాను, వెయిట్ చేస్తాను. ఎక్కడ లేట్ అయిపోతుంది, ఇంట్లో మిల్ మేకర్స్ ఉంటే మిల్ మేకర్ ఎగ్ దమ్ బిర్యానీ చేస్తాను. అసలు ఎంత బాగా కుదిరిందో, చాలా అంటే చాలా బాగా కుదిరింది, టేస్టీగా ఉంది. సో మీరు ఎప్పుడైనా మిల్ మేకర్ ఎగ్ అండ్ ఆలు ఈ 3 కాంబినేషన్లో బిర్యానీ చేసిరా, మస్తు ఉంటుంది. మా ఇంట్లో పిల్లలకి పన్నీర్ బిర్యానీ కానీ మన చికెన్ బిర్యానీ కానీ బాగా నచ్చింది. సో ఇదిగో ఇష్టం ఇంటర్వల్ బాక్స్ ఇచ్చేస్తే మనం షాపింగ్కి వెళ్ళాం. సో తర్వాత లంచ్ చేస్తాం, ఇంకెళ్ళి రమ్య గాజులు తేవాలి, అలాగే నేను బ్లౌజు కుట్టడానికి ఇవ్వాలి. ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్లో షేర్ చేయండి. సో మీ అందరికీ అడ్వాన్స్గా రాఖీ శుభాకాంక్షలు. అందరు రాఖీ ఊరికి వెళ్తున్నారా? సో మేమైతే మెయిన్గా రాఖీ పండగకి, అన్న పూజకి, ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అందుకు ఊరికి వెళ్తున్నాం. సో అన్నీ కలిపి ఒకేసారి చేసుకొచ్చుకుంటాం. సో బిర్యానీ మిల్ మేకర్ పీసెస్ ఎంత టేస్టీగా ఉన్నాయో. బాయ్.